ఎయిత్ క్లాస్ హిందీ 9th లెసన్ మై సినిమా హూँ అంటే మై సినిమా హూँ అంటే నేను సినిమాను అని అర్థం అన్నమాట. అంటే సినిమా తన గురించి తన జీవిత కథ గురించి చెప్పుకుంటుందన్నమాట. ప్యారే బచ్చో నమస్తే కైసే హో ముझे नहीं पहचाना कोई बात नहीं అంటే అంటూ పలకరిస్తుందన్నమాట. ఓకే బచ్చే అంటే పిల్లలు మీ అందరికీ నమస్కారం, నన్ను గుర్తించలేదా మీరు, అయినా పర్లేదు అంటుంది. प्रोजेक्टर से मैं चलता हूँ पर्दे पर मैं दिखता हूँ मनोरंजन सबका करता हूँ जल्दी बताओ कौन हूँ मैं. నేను ప్రొజెక్టర్ సే చల్తా అంటే ప్రొజెక్టర్ నుండి నేను నడుస్తా అంటే ప్రొజెక్టర్ వల్ల నేను నడపబడతాను. పర్దే పర్ మై దిక్తా హూ అంటే స్క్రీన్ పైన నేను కనిపిస్తా. మనోరంజన్ సబ్కా కర్తా హూ అంటే అందరినీ ఆనందపరుస్తూ ఉంటుంది. జల్దీ బతావో కౌన్ హూ మై తొందరగా చెప్పండి నేను ఎవరినో అని అడుగుతుందన్నమాట ఈ సినిమా అనేది. ఓకే, తర్వాత ఏమైందో చూద్దాం. शाबाश तुमने सही बताया मैं सिनेमा हूँ तुम सभी को मुझे देखना अच्छा लगता है ना, मुझे भी तुमसे मुलाकात करना अच्छा लगता है, छुट्टी के समय में मुझे देखने के लिए उत्सुक रहते हो ना, मुझे भी तुम्हें आनंदित करना अच्छा लगता है. అంటే ఇక్కడ సినిమా అంటుంది షబాష్ అని మెచ్చుకుంటుందన్నమాట. తుమ్నే సహీ బతాయా మీరు నిజం చెప్పిరు, మై సినిమా హూ నేను సినిమాని, తుమ్ సభీకో ముझे దేఖ్నా అచ్చా లగ్తా హై నా అంటే మీ అందరికీ నన్ను చూడడం మంచిగా ఉంటుంది కదా అని అంటుందన్నమాట. అవును నిజమే కదా, సినిమాలు అంటే అందరికి ఇష్టమే. ముझे भी तुमसे ములాకాత్ కర్నా అచ్చా లగ్తా హై నాకు కూడా మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంటుంది అని సినిమా అంటుంది. छुट्टी के समय में मुझे देखने के लिए उत्सुक रहते हो ना, చుట్టి అంటే హాలిడేస్ టైంలో మీరు నన్ను చూడడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు కదా అంటుంది. ముझे भी तुम्हें ఆనందిత్ కర్నా అచ్చా లగ్తా హై నాకు కూడా మిమ్మల్ని ఆనందపరచడం చాలా బాగుంటుంది అని సినిమా చెప్తుంది ఇక్కడ. మేరా జన్మ విదేశ్ మే హువా किंतु भारत में मुझे लाने का श्रेय मेरे पितामह दादा साहेब फाल्के को जाता है. सन 1913 में उन्होंने राजा हरिश्चंद्र के नाम से मुझे आपके सामने लाया. देश विदेश के समाचार पत्रों में मेरे लाडले दादा साहेब फाल्के की खूब प्रशंसा की गई. मेरा जन्म विदेश में हुआ నేను పుట్టింది విదేశాల్లో. किंतु भारत में मुझे लाने का श्रेय मेरे पितामह दादा साहेब फाल्के को जाता है. నేను విదేశాల్లో పుట్టినప్పటికీ నన్ను ఇండియాకు తీసుకొచ్చిన గొప్పతనం మాత్రం ఎవరికి పోతుంది, దాదా సాహెబ్ ఫాల్కే అంటే సినిమాని ఇండియాకి తీసుకొచ్చింది ఎవరు, దాదా సాహెబ్ ఫాల్కే గారు అనమాట. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది, सन 1913 में उन्होंने राजा हरिश्चंद्र के नाम से मुझे आपके सामने लाया. 1913లో దాదా సాహెబ్ ఫాల్కే గారు రాజా హరిశ్చంద్ర అనే సినిమాను తీశారనమాట. ఆ సినిమా రూపంలో ఫస్ట్ టైము అందరూ ఇండియన్ సినిమా అంటే ఇండియాలో సినిమా రావడానికి ఫస్ట్ 1913లో రాజా హరిశ్చంద్ర అనే సినిమా తీయడం జరిగిందనమాట. देश विदेश के समाचार पत्रों में मेरे लाडले दादा साहेब फाल्के की खूब प्रशंसा की गई. దేశ విదేశాల్లో రాజా హరిశ్చంద్ర సినిమా తీసినటువంటి దాదా సాహెబ్ ఫాల్కే గారి గురించి అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది, అతన్ని అందరూ మెచ్చుకున్నారు మొత్తం వరల్డ్లో కూడా. ఓకే, నెక్స్ట్ టైం జరిగిందో చూద్దాం. మేరీ ఖుషీ కా ఠికానా నా రహా ఉన్హోనే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా. ఇంత ప్రశంస వచ్చేసరికి అందరు మెచ్చుకునేసరికి నాకు ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి, నా భవిష్యత్తు ఉజ్వలంగా తయారైపోయింది. ఎవరు చేశారు ఉజ్వలంగా, దాదా సాహెబ్ ఫాల్కే గారు అనమాట. నెక్స్ట్ పేరా చూద్దాం. మేరీ కితనీ భీ ప్రశంసా క్యూ నా కరే కింతు మేరా నిర్మాతా తో మనిషి హై, ఉసీ నే ముझे
निर्जीव से सजीव बनाया, कभी मैं मूक था तो उसने बोलने की क्षमता भर दी, रंग भर दिए, मेरे जीवन में बसंत भर दिया. ఓకే, ఇక్కడ ఏమంటుంది సినిమా, మేరీ కితనీ भी ప్రశంసా క్యూ నా करे, నన్ను ఎంత మెచ్చుకున్నా కానీ కింతు మేరా నిర్మాతతో మనిషి హీ హే, ఇదంతా మెచ్చుకున్నప్పటికీ నన్ను చేసిన వాళ్ళు మనుషులే అని చెప్తుంది సినిమా. ఉసీనే ముజే నిర్జీవ్ సే సజీవ్ బనాయా, వాళ్ళే నన్ను జీవం లేని నన్ను ఒక నడిచే యంత్రంలాగా తయారు చేసిర్రు. అంటే బొమ్మలు కదులుతుంటాయి కదా, నిజానికి కదలవు, అవి కదిలినట్టు మనకు చూపిస్తారనమాట. కభీ మై మూక్తా తో ఉస్నే బోల్నే కి క్షమతా భర్తీ, అంటే నన్ను యాక్చువల్గా నాకు మాటలు రాకపోయినా వాళ్ళు నాకు మాటలు తెప్పించారు. అంటే బిగినింగ్లో మూవీస్లో డైలాగ్స్ లేకుండే, ఓన్లీ అట్లా పిక్చర్స్ కనిపిస్తుండే. తర్వాత డైలాగ్స్ వచ్చినాయి, దానికి మ్యూజిక్ యాడ్ అయిపోయింది. అసలు ఎన్ని చేంజెస్ వచ్చినాయి సినిమాలో మనందరికి తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ రంగ్ బర్దియే, మేరే జీవన్ మే బసంత్ బర్దియా, అంటే నా జీవితంలో వసంత ఋతువు తీసుకొచ్చిర్రు ఈ నిర్మాతలు, డైరెక్టర్స్ అందరు కలిసి కూడా అని చెప్పేసి సినిమా చెప్తుంది మనకి ఇక్కడ. ముజ్మే సభీ భావ్ దేఖ్నే కో మిల్తే హై, ముజ్మే హాస్య హై తో దుఃఖ్ భీ హై, ముజ్మే కల్పనా హై తో ప్రేరణ భీ హై, కింతు ముझे बनाने में कई लोगों का योगदान होता है. ఇక్కడ సినిమా ఏం చెప్తుందంటే ముజ్మే సభీ భావ్ దేఖ్నే కో మిల్తే హై, అంటే నాలో అన్ని భావాలు చూడడానికి ఉంటాయి. ముజ్మే హాస్య హై తో దుఃఖ్ భీ హై, నాలో హాస్యము ఉంది, దుఃఖం కూడా ఉంది. హాస్యం అంటే కామెడీ ఉంది, ప్లస్ ట్రాజెడీ కూడా ఉంది, దుఃఖం ఉంది, నవ్వు కూడా ఉంది అని చెప్తుంది అనమాట. ముజ్మే కల్పనా హై తో ప్రేరణ భీ హై, నాలో కల్పితం ఉంది, ప్రేరణ ఉంది. కొన్ని కల్పితాలు ఉంటాయి, కొన్ని నా నుంచి ప్రేరణ పొందొచ్చు మీరు అని చెప్పేసి చెప్తుంది. కింతు ముझे बनाने में कहीं लोगों का योगदान होता है, ఇవన్నీ చేస్తున్నప్పటికీ నన్ను తయారు చేయడానికి చాలామంది కృషి చేస్తారనమాట. कहानीकार एक अच्छी कहानी लिखता है, निर्माता उस कहानी को खरीदता है, निर्माता मुझे बनाने से लेकर सिनेमाघरों तक पहुंचाने वाला महत्वपूर्ण व्यक्ति है. అయితే ఇక్కడ సినిమా ఏమంటుందంటే కహానీకర్ ఏక్ అచ్చి కహానీ లిఖతా హై, కహానీకార్ అంటే రైటర్, అంటే సినిమా స్టోరీ రాసేవాడు, ఒక మంచి స్టోరీ రాస్తాడనమాట. నిర్మాత ఉస్ కహానీకు ఖరీద్తా హై, ప్రొడ్యూసరు ఆ స్టోరీని కొనుక్కొని నిర్మాత ముझे बनाने से लेकर सिनेमाघरों तक पहुंचाने वाला महत्वपूर्ण व्यक्ति है. అంటే ఈ ప్రొడ్యూసర్ అంటే నిర్మాత, ప్రొడ్యూసర్ ఏదైతే ఉన్నాడో నన్ను స్టోరీ తీసుకున్నప్పటి నుంచి నన్ను సినిమాఘర్ అంటే సినిమా హాల్స్ వరకు తీసుకెళ్ళేంత వరకు అతనే కష్టపడి ఈ పనంతా చూసుకుంటాడనమాట. ఎవరు? నిర్మాత. निर्माता अपने इस काम को पूरा करवाने के लिए निर्देशक की सहायता लेता है, वास्तव में मेरा केंद्र बिंदु तो निर्देशक ही है. అయితే నిర్మాత స్టోరీని తీసుకున్న తర్వాత ఎవరి హెల్ప్ తోటి సినిమాని తయారు చేస్తాడు? డైరెక్టర్ అంటే దర్శకుడిని తీసుకొని ఈ సినిమాని తయారు చేస్తాడనమాట. నిజానికి సినిమా తయారు కావడానికి కేంద్ర బిందువు ఎవరు? డైరెక్టర్ అంటే దర్శకుడు. వాస్తవమే మేరా కేంద్ర బిందుతో నిర్దేశకీ హే అంటే మెయిన్ పర్సన్ ఎవరు ఇక్కడ? డైరెక్టర్ అన్నమాట. वह मेरे निर्माण से जुड़े सभी लोगों जैसे नायक नायिका, पात्र, संगीत निर्देशक, कथाकार, संवाद लेखक, कैमरामैन आदि को एक सूत्र में बांधकर मुझे बनाने में हजारों लोगों की मेहनत जुड़ी होती है. मुझसे उनकी जीविका चलती है. उनकी मेहनत पर ही मेरा भविष्य निर्भर करता है. ఇక్కడ సినిమా ఏమంటుందంటే ఈ ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? అందరినీ ఒక చోట చేరుస్తాడు. ఎవరెవరు? హీరో, హీరోయిన్,
పాత్రధారులు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, స్టోరీ అండ్ డైలాగ్ రైటర్, సంవాద్ లేఖక్ అంటే అండ్ ఆల్సో స్క్రీన్ ప్లే రైటర్ అనమాట, అండ్ కెమెరామ్యాన్. వీళ్ళందరినీ ఒక చోట చేర్చి నాకు మంచి రూపం తయారు చేస్తాడు ఇతను. ఎవరు? నిర్మాత అంటే ప్రొడ్యూసర్. ముझे बनाने में हज़ारों लोगों की मेहनत जुड़ी होती है. నన్ను తయారు చేయడానికి వేల మంది కష్టపడుతుంటారు. ముझसे उनकी జీవికా చల్తీ హే. నా వల్ల వాళ్ళ జీవనం గడుస్తుంటుంది అన్నమాట. వాళ్ళ పని మీదనే నా జీవితం అంటే నా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంటుంది. బచ్చోं मेरी एक ही इच्छा है, वह है सबको खुश देखना. दुनिया में अच्छाई और बुराई दोनों भी है. उसी तरह मेरे अच्छे और बुरे दोनों रूप है. मेरा निवेदन है कि मेरी अच्छाई को स्वीकार करो. मुझे सिनेमाघरों में ही देखो. आजकल कुछ लोग मेरा पायरेटेड रूप दिखा रहे हैं. मुझे इस तरह से बिल्कुल ना देखो. इस तरह देखना या दिखाना दोनों कानूनन अपराध है. इसलिए పైరసీ సీడీ నాతో ఖరీదో ఔర్ నా హీ బేచో. ఓకే, ఇక్కడ సినిమా ఏమంటుందంటే నాది ఒకే ఒక కోరిక, ఏంటది? మిమ్మల్ని అందరినీ ఆనందంగా చూడాలని. ప్రపంచంలో రెండు రకాలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. అలాగే నా వల్ల అంటే సినిమా వల్ల మంచి ఉంది, చెడు ఉంది. అందుకనే మంచి సినిమాలు చూడాలి అని చెప్తుంది అనమాట. ఇంకో విషయం ఏం చెప్తుంది అంటే मेरा निवेदन है कि मेरी अच्छाई को स्वीकार करो. मुझे सिनेमाघरों में ही देखो. అంటే సినిమా ఏమంటుంది? మంచి రూపంలో చూడండి, అంటే ఓన్లీ గుడ్ ఫిలిమ్స్ చూడండి. ఇంకోటి ఏంది? నన్ను సినిమా హాల్స్లోనే చూడండి. అంటే పైరసీ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. అంటే సినిమాని కెమెరాలో రికార్డ్ చేసి దాన్ని దొంగతనంగా ప్రదర్శిస్తారు అనమాట. అంటే నెట్లో కానీ సిడీస్లో కానీ అక్కడ. అలా చూడకండి అని చెప్తుందన్నమాట. ఇట్లా పైరసీ చేసి దొంగతనంగా సినిమా చేసి అమ్మడం ఇది చట్టరీత్యా నేరము. కాబట్టి దీన్ని ఎవరు, ఈ సినిమాని ఎవరు అమ్మొద్దు అండ్ కొనకూడదు కూడా అని చెప్పేసి సినిమా చెప్తుంది. నన్ను మీరు ఎంత చూస్తారంటే మీకు ఎంత ఆనందం కలుగుతుందో అంతే చూడండి, కానీ సినిమా పైన పిచ్చి పెంచుకోకూడదు అని సినిమా చెప్తుంది. ఆశా కర్తా హూ కి తుమ్ మేరీ బాత్ అవశ్య మానోగే. అంటే మీరు నా మాట ఖచ్చితంగా వింటారని నేను భావిస్తున్నా. ఓకే, లాస్ట్కో బ్యానర్ ఉంది చూడండి. పైరేటెడ్ ఫిల్మ్ దేఖ్నా ఔర్ దిఖానా దోనో కానూనన్ అపరాధ్ హే, ఇసే బడావా నాదే. అంటే పైరసీ చేసిన సినిమా చూసిన ఇవి రెండు కూడా చట్టరీత్యా నేరము అంటే అపరాధము. దీన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి లాస్ట్కి ఒక మెసేజ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.